అందరికీ ప్రేజ్ ద లార్డ్. ఈ యోనా స్టోరీ ద్వారా దేవుడు మనతో ఈ దినాన ఇలాగూ మాట్లాడుచున్నాడు. మరి అప్పుడు యోనా ఏం చేశాడంటే, దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళకుండా వేరే ప్రదేశానికి వెళ్దామని తన సొంత ఆలోచనతో దేవుడి మాటని ధిక్కరించి నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళే ఓడనెక్కాడండి. ఇప్పుడు దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు కదా పైనుంచి. అయితే ఆ యోనాతో యోన చేసిన పని ద్వారా ఆ యొక్క దేవుడి మాటకు లోబడకుండా, దేవుడు చెప్పిన పని చెప్పినట్టు చేయకుండా తన ఇష్టానుసారమైన పని చేద్దామని వెళ్ళినప్పుడు అతని ద్వారా ఆ యొక్క ఓడలో ఉన్న వారందరికీ ప్రమాదం వచ్చిందండి. ఆ యొక్క ఓడ నావికులు, అందులో పనిచేసేవారు, అక్కడ ఉండి ప్రయాణాలు చేసేవారందరికీ ఈ యొక్క అతని ద్వారా ముప్పు. మరి అదేవిధంగా దేవుడు నీకు చెప్పిన పని నువ్వు చేయకుండా, ఆయన ఆజ్ఞకు లోబడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించుదామని మొదలుపెట్టినప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబీకులకు శ్రమ వస్తుంది. నిన్ను బట్టి నీ బంధువులకి శ్రమ వస్తుంది. నిన్ను బట్టి నీ తోటివారికి, నీ సహోదరులకు, నీవు చేస్తున్న ఉద్యోగం చోట నీ కొలీగ్స్కి కూడా నిన్ను బట్టి ఆ యొక్క ప్రమాదం వస్తుంది. జాగ్రత్త. మరి దేవుడి మాటకు లోబడినట్లయితే బహుగా మిమ్మల్ని దీవిస్తాడు.